హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హీరో కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ఎక్స్ట్రీమ్ 250R 2025 మోడల్ వెహికల్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, హీరో వాళ్ళు ది అల్టిమేట్ స్ట్రీట్ ఛాంపియన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్తో ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. లైవ్లో ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మ్యాట్ బ్లాక్లో, అలాగే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు ఇక్కడ రెడ్ కలర్ స్టిక్కర్ అయితే ఇచ్చారు. చూస్తానికి చాలా బాగుంది. విట్పిలియన్ 250కి డ్యూక్ 250కి మంచి కాంపిటీషన్ అయితే ఈ వెహికల్ ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే అంత మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. ఫస్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 250cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 30 PS పవర్, 25 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. ఆల్రెడీ ఈ వెహికల్ నేను రైడ్ చేశాను, పెర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత ఒకసారి గోప్రో వ్యూలో మీకు చూపిస్తాను పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. సో 6 గేర్లు అయితే ఉన్నాయి కాబట్టి ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా అనే దాని గురించి కూడా గోప్రో వ్యూలో మాట్లాడతాను. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే మీరు క్లీన్ చేసుకోవాలి ఈ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే. ఒకవేళ చైన్ క్లీన్ చేసుకోకుండా ఈ వెహికల్ వాడారనుకోండి ఖచ్చితంగా చైన్స్ పాకెట్స్ అయితే పాడైపోతాయి కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ అయితే యూస్ చేయండి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా మీకు 320mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. పెడల్ డిస్క్ అనమాట. ABS అయితే ఉంది. 2 పిస్టన్ బైబ్రేంబో క్యాలిపర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 230mm పెడల్ డిస్క్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. అలాగే సింగిల్ పిస్టన్ బైబ్రేంబో క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ వెహికల్ ఉంది కాబట్టి సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా 43mm అప్ సైడ్ డౌన్ బ్లాక్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ అయితే కొద్దిగా వైడ్ టైర్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు వైడ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. 150 సెక్షన్ టైర్ అనమాట. అంటే హైవే మీద మీరు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. అలాగే మంచి టైర్స్ గ్రిప్ అయితే ఉండిద్ది. స్టెబిలిటీ ఎందుకు ఉండిద్ది అని అంటే ఈ వెహికల్ మీకు ట్రెలిస్ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట. KTMలో మనం ఈ చాసిస్ అయితే ఎక్కువ చూస్తాం కదా, అట్లాంటి చాసిస్ అయితే ఈ వెహికల్ యూస్ చేశారు. చాసిస్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, టైర్స్ కూడా బాగుంది కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అండ్ గ్రిప్ అయితే ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 167mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో ఇంకా 7mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడైనా సరే. అలాగే సీట్ హైట్ విషయానికి వస్తే 806mm లభిస్తూ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 11.5 లీటర్స్ అయితే ఈ వెహికల్ పట్టింది. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. వెయిట్ విషయానికి వస్తే 168 kgs ఉంది. కొంచెం వెయిట్ అయితే ఫీల్ అవుతారనమాట. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా హైట్ అయితే అనిపించింది, అలాగే వెయిట్ అనిపించింది కాబట్టి షోరూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఇది డెమో వెహికలే, మీరు ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయొచ్చు. విజయవాడ RM మోటార్స్లో మీకు ఈ వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు, అలాగే పర్చేస్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్ పెడతాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. హీరో వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఫ్రంట్స్ అయినా హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కింద ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు కాబట్టి నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు LED ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ LEDతోనే లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కన్సోల్ విషయానికి వస్తే 5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. గేర్ ఇండికేటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ ఉంది, వోడా అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, బ్లూటూత్ ఉంది, నావిగేషన్ ఉంది, అలాగే మీకు స్లిప్పర్ క్లచ్ ఉంది, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది. ఇట్లా మంచి ఫీచర్స్ అయితే మీకు ఈ కన్సోల్ చూపిస్తా ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ పిలియన్ సీట్ అయితే చాలా చిన్నగా అయితే ప్రొవైడ్ చేశారు. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళైతే ఈ బ్యాక్ సైడ్ అంత కంఫర్ట్ అయితే ఉండదు. అలాగే సిటీలో వరకు మీరు పిలియన్ రైడర్తో వెళ్ళొచ్చు. లాంగ్ వెళ్ళాలంటే పిలియన్ రైడర్తో మీకు అంత కంఫర్ట్ అయితే ఉండదు. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి కొనుక్కునే ముందు. బ్యాక్ సైడ్ స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎక్కువ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. ఈ వెహికల్ సోలోగా రైడ్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు రెడ్ కలర్లో హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద SOS స్విచ్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత ఈ కన్సోల్ని నావిగేట్ చేయడానికి కొన్ని స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. నిజం చెప్పాలంటే స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మీరు రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు Type A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. USB 3.0కి సపోర్ట్ చేసిద్ది. Type C ఛార్జింగ్ సాకెట్తో ఇస్తే బాగుంది అనిపించింది నాకు. అలాగే ఈ వెహికల్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. మీరు ఏ ఫ్యూయల్ అయినా సరే ఈ వెహికల్లో కొట్టించుకొని రైడ్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ టోటల్గా మీరు 3 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి రెడ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి నియాన్,
మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నాకైతే ఈ ప్లెయిన్ బ్లాక్ అయితే బాగా నచ్చింది. ఎల్ఐ వీల్స్ కూడా మీకు బ్లాక్ కలర్లో అయితే ఉన్నాయి కాబట్టి ఇది మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా మీకు 140 కిలోమీటర్స్ పైన వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30-35 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,26,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 2,26,000 రూపీస్కి ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో ఈ వెహికల్ వస్తుంది కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 70,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇట్లా యాక్సిలేటర్స్ అంటే సీట్ దగ్గర లైట్గా వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. వైడ్ హ్యాండిల్ బార్ ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. కొద్దిగా పెద్దగా అయితే ఇచ్చారు కాబట్టి. ఫస్ట్ గేర్ వేసా. ఈ వెహికల్లో 250cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. డివోఎస్ ఇంజిన్ అనమాట. మీకు 30 PS పవర్, 25 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసి ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేయొచ్చు. వన్ 126 కిలోమీటర్స్కి అయితే మనం రీచ్ అయ్యాము. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మరీ అంత స్మూత్ లేదు, అలా అని చెప్పేసి మరీ అంత హార్డ్ కూడా లేదు, మీడియంగా ఉందని చెప్పుకోవచ్చు. ట్రాన్స్మిషన్ అయితే క్లచ్ అయితే మాత్రం స్మూత్గానే ఉంది. మీరు ట్రాఫిక్లో ఈ వెహికల్ ఎక్కువసేపు రైడ్ చేసేటప్పుడు క్లచ్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఫింగర్స్ పెయిన్ అయితే రాదు, అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. 120+ అయితే నేను ఈ వెహికల్ని రైడ్ చేశాను. అంత స్పీడ్లో వెళ్ళినా సరే మీకు టైర్స్ గ్రిప్ బాగుంది. బ్యాక్స్ అయినా మీకు రేడియల్ టైర్ అయితే ఇచ్చారు, ఫ్రంట్స్ అయినా మీకు నార్మల్ టైరే, రేడియల్ టైర్ అయితే ఏమీ కాదు. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. మీకు 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు కదా. సస్పెన్షన్ ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా నాకు చాలా బాగా నచ్చింది. మీరు గతుకులో వెళ్ళినప్పుడు కూడా మరీ అంత స్మూత్ అయితే లేదు, పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు ఆల్రౌండర్గా ఉపయోగించుకోవడానికి. ఇంకా ఇంజన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 120-130 స్పీడ్లో వెళ్ళినా సరే అంత వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. అలా అని చెప్పేసి వైబ్రేషన్స్ పూర్తిగా జీరో అని నేను చెప్పను, లైట్గా మీరు వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు 110-120 అంత స్పీడ్లో మీకు లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తాయి. అలాగే ఈ వెహికల్లో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఇబ్బంది లేదు, మీరు స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు. ప్రతి గేర్లో కూడా మీకు ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ట్రెలిస్ ఫ్రేమ్ యూజ్ చేశారు కాబట్టి మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు. బ్రేక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్స్ అయినా 320 mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. బ్రేక్స్ పరంగా ఇబ్బంది లేదు, సస్పెన్షన్ పరంగా ఇబ్బంది లేదు, చాసిస్ పరంగా కూడా ఇబ్బంది లేదు. ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది బ్రో. ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ కూడా ఈ లైట్ వల్ల మీకు బెనిఫిటే అనమాట, బాగా కనబడిద్ది రోడ్డు రాత్రిపూట. కన్సోల్ విజిబిలిటీ బాగుంది, బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. వైడ్ హ్యాండిల్ బార్ ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. వీళ్ళు పెట్టిన ప్రైస్లో ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇంతకన్నా మీకు తక్కువలో మంచి ఫీచర్స్తో వేరే వెహికల్ ఏది కూడా ఉండదు. కాబట్టి ఎవరైనా పవర్ఫుల్ వెహికల్ బడ్జెట్లో కావాలి అని అనుకుంటే ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. అందులోనూ హీరో నుంచి వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉండిద్ది. ఈ వెహికల్ లిక్విడ్ కూలింగ్ ఇంత లభిస్తూ ఉంది కాబట్టి కూలెంట్ అయితే మీరు పోసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి. సో కూలెంట్ ఆయిల్ అయిపోయినప్పుడల్లా మీరు కూలెంట్ ఆయిల్ పోసుకోవాలి కాబట్టి కొంచెం అక్కడ మనీ ఇన్వెస్ట్ చేయాలి. 150-200 కన్నా ఎక్కువ ఉండదు అనుకోండి మీరు కూలెంట్ ఆయిల్ కొనాలంటే. పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇందులో మీరు మోటివ్లు ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే మీరు పోసుకుంటే మాత్రం ఇంజిన్ రిలయబిలిటీ ఎక్కువ ఉండిద్ది, మంచి లైఫ్ అయితే వస్తుంది అనమాట. ఎవ్రీ 4000 కిలోమీటర్స్కి ఒకసారి మీరు ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోండి. కంపెనీ వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు అయినా ఇవ్వనండి, మీరైతే 4-4.5 కన్నా ఎక్కువ తిరగద్దు. 4500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చుకోండి, అప్పుడు మీకు ఇంజిన్ లైఫ్ ఎక్కువ వస్తుంది, ఇంజిన్ స్మూత్గా ఉండిద్ది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 హీరో ఎక్స్ట్రీమ్ 250Rకి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోమని చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో మీకు ఈ వెహికల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. విజయవాడ RM మోటార్స్లో మీకు టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇది డెమో వెహికలే, మీరు కావాలంటే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఇంకొక వీడియో డెడికేటెడ్గా చేస్తాను. నాకు నచ్చని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో
ఆ పాయింట్స్ అనేది ఆ వీడియోలో డిస్కస్ చేస్తా. అది మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.